హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడబోయేది నా ఓపీ పేషెంట్స్ గురించి. ఈ మంత్లో చూసిన ఒక 3 ఓపీల గురించి నేను మాట్లాడతాను. మూడిటికి కామన్ పాయింట్ ఏంటంటే ముగ్గురు కూడా ప్రెగ్నెన్సీ. అందులో కొత్తేముంది అనుకోవచ్చు మీరు. ఈ ముగ్గురులో ఉన్న ఇంకొక కామన్ పాయింట్ ఏంటి అంటే, జనరల్గా ప్రెగ్నెన్సీ అనగానే మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్కి అందింది ప్రెగ్నెన్సీ అని చెప్పి అడుగుతాం కదా. ఈ ముగ్గురి కామన్ సమాధానం ఏంటి అంటే, మ్యారేజ్ కాలేదు, ఒక 1 వీక్లోనో 10 డేస్లోనో పెళ్ళి ప్లాన్ చేసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్తోని చెకప్కి కూడా వచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే, మెయిన్గా పేరెంట్స్ పిల్లలతో రెగ్యులర్గా వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్, రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ చదువుకుంటున్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీరు రెగ్యులర్గా వాళ్ళకి ఈ గుడ్ బ్యాడ్ అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గొచ్చు. అండ్ మెయిన్గా మనం చూస్తున్న ఈ 2-3 కేసెస్ అనేది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. మనకి తెలియకుండా ఇలాంటి కేసెస్ చాలా ఉండుండొచ్చు. చాలామంది సోషల్గా ఫియర్కి కానీ, పేరెంట్స్ భయానికి కానీ, ఇంట్లోనే అన్వాంటెడ్ కిట్స్ వాడేసి అబార్షన్స్ చేసుకోవటము, దానివల్ల ఇన్ఫెక్షన్స్, బ్లీడింగ్స్, కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం కూడా చాలా వరకు జరుగుతూనే ఉంటుంటాయి. మనం కొన్ని వింటా ఉన్నాం కూడా. కాబట్టి టీనేజర్స్ కూడా కొంచెం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇలా అన్మ్యారీడ్ ప్రెగ్నెన్సీస్ ఇలా ఉన్నప్పుడు మీ కెరీర్ అక్కడే ఆగిపోతుంది. సో ముందు మీరు ఫైనాన్షియల్గా కానీ, కెరీర్ పరంగా కానీ ముందుకు వెళ్ళటానికి మీకు అక్కడ ఫుల్ స్టాప్ పడిపోతుంది అనమాట. సో పిల్లలు, పేరెంట్స్ ఇద్దరూ కూడా దీని గురించి కొంచెం థింక్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ముందు కొంతవరకు తగ్గించవచ్చేమో. పూర్తిగా ఆపలేకపోయినా ఒకసారి థింక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.